అంటే తిరుమలలో మీకు ఏ ప్రదేశంలో మీకు స్వామివారి యొక్క ప్రత్యక్ష దర్శనం మీకు జరుగుతా ఉంటది? మీరు స్వామివారి ఎట్లెట్లా దర్శనాలు ఇచ్చారు మీకు? అన్ని ప్రాంతాల్లో మాకు డ్యూటీస్ చేస్తారు కదా, అక్కడంతా నిస్వార్థంగా చేసుకుంటూ మేము తీసుకుంటాం సార్. ఇక హ్మ్. గర్భాలయంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి అందరు డ్యూటీ చేసి వెళ్ళిపోతాం సార్, నాతో పాటు ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు కదా, అన్నీ ఒకటి కాసేపు చేసి నేను బయటకు వచ్చే సందర్భంలో హ్మ్. ఆకలి అవుతుంటుంది కదా సార్. హ్మ్. అన్నదాన సత్రానికి వెళ్ళినప్పుడు హ్మ్. రావాయి అని పిలుస్తుంది అతను. ఇలా చూశాను, అంత కొత్త వ్యక్తి. హ్మ్. సరే అనిపించి నన్ను పిలిచిన నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. హ్మ్. తలుపులు వేసేసారు. హ్మ్. తర్వాత చూస్తే అన్నదానం చేశాను, పిలిచిన వ్యక్తి కనిపించలేదు. హ్మ్. చివరి వ్యక్తి నేనే అన్నదానం. అటు తలుపులు వేసేసారు. హ్మ్. అలా స్వామివారే పిలిపించారని చెప్పేసి అనుభూతి పొందాను సార్. అయితే నాకు తీరని కోరిక ఏంటంటే సార్, ఇప్పటి వరకు మా ప్రాంతంలో స్వామివారి కళ్యాణం టీటీడీ తరఫున చేయాలని హ్మ్. తీరని కోరిక ఉంది. స్వామివారు అనుగ్రహిస్తే ఆ కోరిక నెరవేర్చుకొని మా ప్రాంత వాసులకు స్వామివారి కళ్యాణం చేయించాలని ఒక కోరిక నాకు ఒకసారి జీవితకాలంలో. అంటే మీరు తిరుమల వెళ్తేనే స్వామి దర్శనం జరుగుతదండి? లేదంటే మీ ఊర్లో, మీ ఇంట్లో ఎప్పుడైనా జరుగుతాయా దర్శనాలు? జరుగుతాయి సార్. హ్మ్. అది కూడా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి శనివారం నేను స్వామివారిని మనస్ఫూర్తిగా గంట 2 గంటలు హ్మ్. అభిషేకం చేసుకొని పూజ చేసుకుని నెరవేరుస్తుంటాను. హ్మ్. నేను ఏదైనా స్వామివారిని వేడుకుంటే ప్రశ్నించినా కానీ హ్మ్. తను పుష్పాలు కిందికి రాలుస్తూ ఆశీర్వాదాలు ఇస్తాను సార్. ఆ క్రమంలో మొదట్లో మా భార్య కూడా కాస్త బాధపడేది, ఎందుకు అంత టైం ఇచ్చేస్తా అని చెప్పేసి. హ్మ్. ప్రత్యక్షంగా తనతో నాతో పాటు కూర్చొని చూసినప్పుడు హ్మ్. అప్పటి నుంచి తను కూడా స్వామివారి భక్తురాలుగా మారుతూ నమ్ముతూ చేసుకుంటుంది సార్. హ్మ్. తనతో ఈ క్షణం వరకు శ్రీవారి సేవకు తనతో పాటు వెళ్తున్నాం. స్వామివారిని ఎలా అర్చించాలి? ఎలా పూజించాలి? ఎలా అభిషేకం చేయాలి? ఇవన్నీ మీకు ఎవరు నేర్పారు? ఎక్కడ తెలుసుకున్నారు? ప్రతి శనివారం అమ్మ నాన్న పూజ చేసేవారు సార్. హ్మ్. అది ఆ విధంగా క్రమంగా నాకు కూడా మైండ్లో సెట్ అయిపోయింది, హ్మ్. చేసుకుంటూ వచ్చాను. మనస్ఫూర్తిగా నేను పెట్టుకుంటే కాదని కోరుకుంటే ఏం లేదు సార్. స్వామి మొత్తం భారం అంతా స్వామివారి మీద మనం వేసి హ్మ్. ముందుకెళ్తే అన్నీ చూసుకుంటారు సార్. ఇందాక మీరు అన్నారే, నేను చేస్తున్నా అనుకోకుండా స్వామివారి చేపిస్తున్నా, స్వామివారి భారం వేసి వెళ్తున్నా అనుకుంటే స్వయంగా అన్నీ చూసుకుంటారు అంతే. నా నమ్మకం అయితే, ప్రగాఢ నమ్మకం అంతే కదా సరిగా. ఈ అష్టదళ పాద పద్మ సేవ నాకు ఎప్పుడో చూడాలని ఉంది సార్. లాస్ట్ మంత్ స్వామిని వేడుకున్నాను, స్వామి ఈ అవకాశం కల్పించేది. డిప్లో వచ్చేసింది సార్. అసలు సేవా టైంలో మీకు 40 మినిట్స్ 2 అవర్స్ 3 అవర్స్ ఉంటాం కదా, మా టెంపుల్ డ్యూటీ చేసినప్పుడు 3 అవర్స్ 4 అవర్స్ ఉండే కాలాలు కూడా ఉన్నాయి. చాలా మళ్ళీ 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత కరోనా తర్వాత ఏమైంది అంటే ఆన్లైన్ చేశారు. అప్పుడు నేను DPP మెంబర్ ఉన్నప్పుడు నేను లెటర్ రాస్తే నాతో పాటు అందరికీ అవకాశం ఇచ్చాను. ఆన్లైన్ ఎవరికి అవకాశం ఇవ్వలేదు. స్వామి గారిని అదే పెట్టుకున్నాను, స్వామి చాలా కాలం అయింది మీతో ఉండలేక చేయలేక అని చెప్పేసి అన్నాను. అష్టదళం డిప్పులు తగలడం ఒక 40-45 మినిట్స్ స్వామివారి ముందు కూర్చొని సేవలో పాల్గొన్నాను. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వేసాను. మొన్న కూడా అంగప్రవేశనకు వచ్చింది సార్ స్వామివారి దయతోటి. అది ఒకరికి రోగకారం ఇస్తాను. ఒక చిన్న మిరాకిల్ ఏం జరిగిందంటే, పాదపద్మ సేవలకు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళలేదు సార్. మేము ముందే వెళ్ళి కూర్చొని నీటి మాస్క్ అందుకని ముందే వెళ్ళాలి స్వామి దగ్గర కూర్చొని సంకల్పతే 6 గంటలకు వెళ్ళాం. వెళ్తే గంట 2 గంటల సేపు వెయిట్ చేసాం సార్. 2 గంటలతో డ్యూటీ ఆఫీసర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత స్లిప్ జిరాక్స్ పంపించాను. మా భార్య తను తీసుకొచ్చింది, నేను తీసుకురావడం మర్చిపోయాను. స్వామివారి నమ్మకం కదా నాకు చెప్పేసి అనుకున్నాను. సరే అని చెప్పేసి తను బాధపడ్డాడు, మా మిస్సెస్. ఆయన అధికారి ఒప్పుకోలే, ఆఫీసర్ ఒప్పుకోలేదు, ఖచ్చితంగా కావాల్సింది. మళ్ళీ గదికి వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత మా శ్రీమతి చాలా బాధపడుతుంది, నువ్వు అంతా లేట్ చేస్తా కావాలని తెలుసు కదా నీకు అని చెప్పేసి అందరి ముందే వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు. సరే మళ్ళీ ఒకసారి నాకు తెలుసు స్వామివారు ఏం చేయాలనుకుంటే అది చేస్తాను చెప్పేసి చేస్తే మళ్ళీ తీసుకొచ్చి ఆయన యాక్సెప్ట్ చేశారు. వెళ్ళిన తర్వాత ఏమి సారంటే, ఆన్లైన్లో ఎంతమందికి వెళ్ళినా ఆర్డర్ వేసిన వాళ్ళు లోపలికి పంపించారు. అప్పుడు అర్థమైంది మా శ్రీమతికి, ఆహా మా స్వామికి మా స్వామివారు తోడున్నారు. చాలా సంతోషపడ్డది. ఎంతమంది వెళ్ళినా అక్కడ మళ్ళీ బయట కూర్చోబెట్టారు. ఎవరైతే ఆర్డర్ వేజ్గా వచ్చిందో ఆ క్రమంలో మమ్మల్ని ముందే కూర్చోబెట్టారు స్వామివారి మీద. అలా చాలా ఉన్నాయి. స్వామివారిని దర్శనం మీకు ఏ విధంగా జరుగుతుందండి? ఆయన రూపం ఏ విధంగా? స్వామివారిని ఎంత చూసినా సార్ బయటికి రాగానే మర్చిపోతారు. తను మళ్ళీ పదే చెప్పేసి ఆయన ఒక అద్భుతం అదే కదా సార్. అంటే మీకు బయట దర్శనం, మీరు కల్లో కానీ బయటగా దర్శనం జరిగినప్పుడు ఎట్లా జరుగుతాయి మీకు దర్శనాలు? వారి రూపం ఏ విధంగా కనిపిస్తుంది? తిరుమల చూసినట్టే కనిపిస్తుంది నాకు. లాస్ట్ ఇయర్ సార్ మనకు స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్ళాం, పరకాం సేవకి వెళ్ళాం. అక్కడ కూడా మీరు నమ్మిన నమ్మపైన దాదాపు 15 మంది మిత్రులతో వెళ్ళాము. వెళ్తూ ఇంకొకటికి దర్శనానికి వెళ్ళిన సమయంలో ప్రధాన అర్చకులు గారు ఉన్నారు. రక్షణ గారు ఉంటే ఇట్లా అడిగాను సార్, ఇట్లా స్వామివారిని దర్శించుకున్నాను. మీరు నమ్మిన మనకు స్వామి అద్భుతం ఏంటంటే సార్, స్వామివారి ముందు నిలబెట్టి
సంకల్పం చెప్పి అక్షింతలు ఆశీర్వాదించి పంపించారు సార్. అదొక అద్భుతం నాకు అనిపిస్తుంది. ఎక్కడ వెళ్ళినా ఆయన మనస్ఫూర్తిగా నమ్ముకుంటాను, చేస్తున్నాను. స్వామికి ఏం పరీక్షలు పెట్టారండి? ఇంకా దేవాలయం విషయంలో మేము చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి సార్ మాకు మా ఊర్లో కన్యకామేశ్వర అమ్మవారి దేవాలయం ఉన్నారు, వెంకటేశ్వర స్వామి గారు ఉన్నారు, నగరేశ్వర స్వామి గారు ఉన్నారు. చిన్నప్పటి నుంచి నాకు భక్తిభావం ఎక్కువ కదా, తీసుకెళ్ళి చేశాను. నిర్మాణం చేసిన తర్వాత కొంతమంది నన్ను బాధ పెట్టి అసలు ఆవరణలోకి రాకుండా చేయాలని అనుకున్న వాళ్ళ సంకల్పం. సరే, అక్కడ అవకాశం రాకుండా ఎక్కడైనా ఇస్తారు కదా స్వామి గారు, మీటి ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఆహ్వానాలు అందుకుంటూ చేశారు. స్వామి గారు నీ 10 వరకు నువ్వు చేశావు, ఇక చేయాలనుకో ఇక్కడ ఏం లేదు కదా అని చెప్పేసి ఆ విధంగా చేసి ఫుల్ఫిల్ చేశాను నాకు అని చెప్పేసి. అంతేగాని మిగతా మామూలు పర్సనల్ లైఫ్ లో ఏమి ఇబ్బందులు ఏం కలిగించలేదు స్వామి? లేదండి, ఇబ్బందులు వచ్చినా ఆయన అధిగమిస్తే అంత మార్గాలంటూ స్వామి చూసుకుంటున్నారు, చేసుకుంటున్నారు. తర్వాత మీరు ఇంకొకటి బాగా అడిగారు క్వశ్చన్. నేను మా మేనత్త గారి దగ్గర పెరిగాను సార్. నన్ను చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచుకున్నారు. మా అమ్మాయికి హార్ట్ అటాక్, హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కర్నూలు మాకు దగ్గరలో కర్నూలుకి వెళ్ళాల్సిందే, 35 కిలోమీటర్స్. అక్కడ డాక్టర్ గారు నేను అడిగితే సీరియస్ ఉంది కండిషన్, 15 డేస్కి మించి బతకరు అని చెప్పేసి అన్నారు. తర్వాత ఈ లోపు మీతో పాటు మీ అత్తమ్మ ఉందా అని చెప్పేసి అత్తమ్మని మా శ్రీమతిని ముగ్గురు కూర్చోబెట్టి చెప్పారు, 15 డేస్ కన్నా బతకడండి అని చెప్పేసి చెప్పారు. నాకు ధైర్యం చాలట్లేదు, దుఃఖం, ఎందుకంటే అంతవరకు బరువు బాధ్యత మా అమ్మాయినే చూసుకున్నారు సార్. అక్కడ ఉండగానే సేవకు రమ్మంటూ ఇన్విటేషన్ వచ్చింది సార్, శ్రీవారి సేవకు రమ్మంటూ. ఇక్కడ స్వామివారి సేవ వచ్చిన ఆనందం ఒక్కొక్క మామవారి కండిషన్ ఆ విధంగా చెప్పేసి బాధ ఎటు చూసుకోలేక అమ్మకు ఫోన్ చేశాను సార్. అమ్మ వాళ్ళు కొత్తకోటలో ఉంటారు, అమ్మకు ఫోన్ చేశాను, అమ్మ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి అన్నాను. తర్వాత అమ్మాయి వెంటనే చెప్పేసింది సార్, ఏం లేదన్నా నేను వచ్చి ఉంటాము తోడుగా, నేను స్వామిని నమ్ముకున్నాను కదా, స్వామి గారిని భారం వేసి వెళ్ళని చెప్పేసి వెళ్ళాను. తర్వాత అక్కడ మనసు ఆగలేదు, నాకు ఇంకొక మిత్రుడిని అడిగాను, రాధాకృష్ణారెడ్డి గారు అని, వారిని కూడా అడిగాను. తను కూడా అమ్మాయి చెప్పినట్లే వెళ్ళాను, మీకు ఎంత తోడున్నాం కదా, నువ్వు స్వామి గారిని నమ్ముకున్నాం, వెళ్ళు, ఏం అంత మంచి డాక్టర్లు దైవమా లేదా అన్నారు. నువ్వు దైవ సేవకి వెళ్తే ఆయనే రమ్మని చెప్పారు, ఆయన చూసుకుంటారు వెళ్ళా అని చెప్పేశాను. అలా ధైర్యం చేసి వాళ్ళిద్దరు ఇచ్చిన మోటివేషన్తో వెళ్ళాను. 7 సంవత్సరాలు స్వామి నా మామగారికి అన్న ఆయుష్ ఇచ్చాను సార్. 7 సంవత్సరాలు ఇచ్చారు కరెక్ట్గా. అదే స్వామి గారు ఇంతకన్నా చేయము సరే. స్వామి ఎట్లా ఒక ముసలివాడి రూపంలో దర్శనం ఇస్తుంటాడు, కుర్రోడు రూపంలో దర్శనం ఇట్లా చెప్తుంటారండి, అవన్నీ నిజమేనా? అలాంటి అనుభూతి అయితే చెప్పాను కదా సార్, ఒక అన్నదానం మొత్తం అలాంటి అనుభూతి అయితే జరిగింది. రావయ్య టైం అయిపోతుంది మూసేస్తుంది చెప్పేసి అది మీ మాదిరినే మరి 9 వయసులో కనిపించారు. అది ఆ అనుభూతి అయితే పొందాను సార్. తర్వాత ఏ కష్టం వచ్చినా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తున్నారు. అంటే మీరు నిజంగా చెప్పండి, స్వామివారిని మీరు ఏదో పూజ చేస్తే మనకు కొంచెం ఆర్థికంగా బాగా ముందుకెళ్ళి బాగా డబ్బులు సంపాదించి స్వామివారి అంటే కదండి దేవుడు, అట్లా చేశారా? నిజంగానే స్వామివారి అంటే భక్తిగా స్వామివారిలోనే ఉండాలని చేశారా మీరు? నిజంగా చెప్పాలంటే స్వామివారిలోనే ఉంటాను సార్, అలాంటి అనుభూతి పొందాను. అన్ని ముందే చెప్పాను, భారం అయితే స్వామివారి మీదే చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడున్న సమాజం బట్టి ఏమనిపిస్తుంది అంటే ఒకసారి సంపద కూడా కావాలని ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే స్వామివారి కళ్యాణం చేయాలని నేను ఎప్పుడు టీచర్ అనుకుంటాను, మేము ముందుగా చెప్పాను. ఆ కళ్యాణం చేయాలన్నా సంపద కావాల్సింది కదా, అలాంటి సంపద కూడా నేను కోరుకుంటున్నాను. సరే, భారం ఆయన విన్నే చేయించుకునే జీతం ఉంటే అది ఉంటుంది. అంటే ఈ గురుగారు ఇప్పుడు స్వామివారు ఏదైతే మీరు తిరుమల వెళ్తున్నారు అన్ని చేస్తున్నారు కదా, ఎప్పుడైనా నువ్వు ఇక్కడ దాకా వచ్చే అవసరం లేదు, నేను నీకు దగ్గరలోనే ఉన్నాను, ఎక్కడ లేని నేను అని మీకు ఎప్పుడు సందేశం ఏం లేదండి? అలాంటిది ఏం లేదండి. అయితే కాకపోతే ఇంట్లో మాత్రం ఆ విధంగా అనుభూతి చాలా సార్లు ఇచ్చారు. స్వామి ఇంట్లో ఉంటున్నట్టుగా ఇంట్లో ఉంటున్నాడు, అది గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈ ప్రతి శనివారం స్వామివారికి సంబంధించి ఏమైనా కీర్తనలు కానీ పద్యాలు కానీ స్తోత్రాలు రాశారా మీరు? రాయలేదు, కానీ చదువుకుంటాను, చదువుకుంటాను గోవిందాలు రెగ్యులర్ గా. స్వామివారి భజనలు చేపిస్తారా? శనివారం గుడికి వెళ్ళి పిల్లలతో మేము మిత్రులందరూ పాల్గొని చేయిస్తాం. ఏంటంటే భజనలు కీర్తనలు ఎక్కడ ఉండేవన్నీ? మన ఈ గోవిందనామం టీటీడీ వాడుతారు, పాంప్లెట్ బుక్స్ ఉంటాయి కదా, అందులో కీర్తనలు సేకరించి. పాడరా మీరు? లేదండి, చూసి పాడడం అంతే. చూసి పాడటమే. అప్పుడు పాడుతుంటారా లేదంటే వాళ్ళు వేరే భజన బృందం ఉంటుందా? లేదండి, మేము 5 మంది మిత్రులు, చిన్న పిల్లలు వస్తుంటారు, అంతా కలిసి కొంతమంది మహిళలు వస్తుంటారు, ఆ విధంగా చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి మేమే కష్టపడుతున్నాం, పెరగట్లేదు. అది కూడా స్వామివారికి ఇచ్చాను. ఇంత కష్టపడి ఎవరికి అసలు టైం ఇవ్వట్లేదు సార్, అది బాధ అనిపిస్తుంది కొంచెం. ఎందుకంటే స్వామివారి సేవలు అనిపించాయి. ఇంకా మీరు అన్నట్లు ఏముందంటే ఇంకా ఎవరి పుణ్యం ఉంటుందో వాళ్ళకి ప్రాప్తం ఉంటుందో వాళ్ళకి అవకాశం ఉంటుంది చెప్పేసి ఆ తృప్తితోటి ఈ గోమాత పూజ కానీ
స్వామివారి శనివారం భజన కానీ ఇంటింటి గోవింద నామం రీసెంట్గా స్టార్ట్ చేసి ప్రతి ఇంట్లో కూడా జరగాలని చెప్పేసి ఆ సంకల్పం కూడా పెట్టుకున్నాం. నాతో పాటు వెంకటేశ్వర రెడ్డి మిత్రుడు తను కూడా మంచి సపోర్ట్ ఉంటూ చేసుకుంటాం. అంటే గురుగారు ఇప్పుడు మీరు బియ్యం మీద గోవిందనామాలు రాస్తారు అంటే ఎట్లా అది చూపిస్తారా, ఎలా రాస్తున్నారు, దేంతోని? మార్కో పెన్తో రాస్తున్నాను. బాస్మతి రైస్ కాస్త పెద్ద ఉంటుంది కదా, దాంతో పాటు రాస్తున్నాను. దాంతో రాస్తున్నారా గోవిందనామాలు? అంటే ఏ టైంలో రాస్తుంటారండి ఇవి? ముఖ్యంగా స్నానం చేయగానే స్వామివారి పూజ కాగానే ప్రతిరోజు ఉదయం రాస్తుంటారు. అసలు మీ జీవిత లక్ష్యం ఏంటి చెప్పండి? స్వామివారి యొక్క లీలల్ని ప్రపంచవ్యాప్తంగా తెలియాలని నాకు సంకల్పం.